వెల్కమ్ టు యొఫోమెనియా. అనగనగా ఒకప్పుడు దట్టమైన అడవిలో అనేక జంతువులు కలిసి జీవించేవి. ఆ అడవిలో ఎలుగుబంట్లు, చిరుతలు, జిరాఫీలు, జింకలు, నక్కలు, కుందేళ్లు, కోతులు ఇలా ఎన్నో జంతువులుండేవి. అవి అన్నీ సుఖశాంతులతో ఉండేవి. అయితే ఆ అడవిలో ఒక భయంకరమైన సమస్య ఉండేది. ఒక క్రూరమైన సింహం రాజుగా ఉండి ప్రతిరోజూ ఏదో ఒక జంతువును పట్టుకుని తినేది. మొదట్లో జంతువులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కాని రోజురోజుకు ఆ క్రూరత్వం పెరిగిపోయింది. అడవిలోని జంతువులంతా భయంతో వణికిపోయాయి. అవి ఎవరూ స్వేచ్ఛగా తిరగలేకపోయాయి. సింహం ఎప్పుడూ ఆకలితో ఉంటూ దొరికిన ప్రతి జంతువును పట్టుకుని తినడం ప్రారంభించింది. జంతువులు ఇక తప్పించుకోవడం అసాధ్యంగా మారింది. ఒకరోజు జంతువులన్నీ ఒకచోట కూడి అత్యవసర సమావేశం పెట్టాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని గుళ్లపిల్ల ఆందోళనతో అడిగింది. జింక ఒకటి బాధతో చెప్పింది, ఇలా కొనసాగితే మనలో ఒక్కరు కూడా బతకలేం. సింహానికి ఎదురు నిలబడి పోరాడటానికి మనకు ఎవరికీ శక్తి లేదు. ఏనుగు కొంత ఆలోచించి, మనకి ఒక రాజు అవసరం. ఒక తెలివైన, ధైర్యమైన రాజు మనల్ని కాపాడగలడు. మనం అందరం కలిసి ఓ రాజును ఎన్నుకోవాలి అని చెప్పింది. అందరూ ఆలోచించసాగారు. ఎవరు రాజు కావాలనే ప్రశ్నకు జంతువుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాజుగా ఎవరిని ఎన్నుకోవాలి? పులి ముందుకు వచ్చి, నేను బలవంతుడిని, నా గోళ్లు బలంగా ఉంటాయి, నేనే రాజవుతాను అని ధైర్యంగా చెప్పింది. చిరుత తలుపి, నేను వేగంగా పరిగెత్తగలను, నా తెలివి కూడా చాలా ఉంటుంది, నేనే సరైన రాజును అని చెప్పింది. ఏనుగు ముందుకు వచ్చి, నేను ఈ అడవిలోనే బలవంతుడు, నా బలం అంతా నా తొండల్లో ఉంది, నేను రాజవుతాను అని చెప్పింది. అయితే జంతువులన్నీ ఏనుగును చూసి, నీ బలముంది కాని నువ్వు సింహాన్ని ఓడించగలవా అని ప్రశ్నించాయి. ఏనుగు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా నిలిచిపోయింది. అంతలో నక్క ముందుకు వచ్చి, మీ అందరికీ బలం ఉంది, కాని శక్తి ఒక్కటే సరిపోదు, తెలివి కూడా అవసరం. మీరందరూ బలంతో సింహాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు, కాని నేను తెలివితో సింహాన్ని ఓడించగలను. మీరు నన్ను రాజుగా చేస్తే నేను మీకు సింహం నుంచి విముక్తి కలిగస్తాను అని చెప్పింది. అందరూ ఆలోచించారు. నిజమే, నక్క చాలా తెలివైనది. అది ఎన్నోసార్లు ప్రమాదాల నుండి తప్పించుకుంది. అది మంచి చతురత కలది అని అన్నాయి. జంతువులందరూ అంగీకరించి నక్కను తమ కొత్త రాజుగా ప్రకటించాయి. రాజైన నక్క ముందుగా సింహాన్ని ఓడించేందుకు ఒక యుక్తి ఆలోచించింది. ఒకరోజు నక్క నేరుగా సింహం వద్దకు వెళ్లి, ఓ మహారాజా, మీ రాజ్యానికి గొప్ప ప్రమాదం పొంచి ఉంది అని చెప్పింది. సింహం ఆశ్చర్యపోయి, ఏమిటది అని ప్రశ్నించింది. నక్క తలుపుతూ, ఇక్కడ మరో సింహం వచ్చి నీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. అది చాలా బలమైనది, నిన్ను ఓడించే శక్తి దానికి ఉంది అని చెప్పింది. సింహం కోపంతో, అలా అయితే వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నేను దాన్ని ఓడిస్తాను అని గర్జించింది. నక్క చతురతగా, అది నీతో పోరాడేందుకు సిద్ధంగా ఉంది, నేను నీకు చూపిస్తాను అని చెప్పి సింహాన్ని అడవిలోని ఒక పెద్ద బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో, బావిలో తొంగ చూడండి, మీ ప్రత్యర్థి అక్కడే ఉంది అని నక్క చెప్పింది. సింహం బావిలో తొంగిచూసింది. బావిలో తన ప్రతిబింబాన్ని చూసింది. కాని సింహం దాన్ని మరొక సింహంగా భ్రమించుకుంది. ఇదిగో, నా శత్రువు, అది నన్ను చూస్తూ ఉండిపోయింది అని కోపంతో గర్జించింది. కోపంతో సింహం బావిలో దూకింది. కాని లోపల గట్టి నీరు ఉంది. అది ఈదడం రాక లోపల మునిగిపోయింది. నక్క తెలివితో సింహాన్ని మోసగించి మట్టుబెట్టింది. అడవిలోని జంతువులందరూ ఈ వార్త విని ఉత్సాహంగా, మహారాజ నక్కకి జయం అని కీర్తించారు. నీ తెలివితో మనం ఈ పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం, నిజంగా రాజుగా ఉండటానికి నువ్వే అర్హుడు అని జంతువులన్నీ నక్కను అభినందించాయి. ఆ రోజునుంచి నక్క సంక్షోభ సమయాల్లో బలం కంటే తెలివి ముఖ్యమని నిరూపించింది. జంతువులందరూ సంతోషంగా, భయం లేకుండా జీవించసాగాయి. అడవిలో మళ్లీ శాంతి నెలకొంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఒఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.